నమస్తే. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆయన గురించి మీడియాలో వస్తున్న వార్తలు, ఆయన చర్యలు గడిచిన కొన్నాళ్ళుగా ప్రపంచం గమనిస్తూ ఉన్నది. ఇంతకు ట్రంప్ ఎందుకు అట్లా ఉన్నారు? ఎందుకు ఆయన అట్లా మాట్లాడుతున్నారు? ఆయన ఆలోచన ఇట్లాగే ఉంటే ప్రపంచం ఎట్లా ఉండబోతున్నది? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడడం మన దగ్గర ప్రముఖ మానసిక నిపుణులు, విద్యార్థులకు చాలామంది కొన్ని వందల వేల మంది విద్యార్థుల జీవితాలను ఒక సరైన మార్గంలో పెడుతున్నవారు, అట్లాగనే కొన్ని వందల కుటుంబాలను సక్రమైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నవారు డాక్టర్ వీరేంద్ర గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ ట్రంప్ ఎందుకు అట్టున్నారు? స్ట్రైట్ క్వశ్చన్. సి ట్రంప్ని మనము నిశ్చితంగా గమనిస్తే మేజర్గా మనము ఎప్పుడైనా కానీ పర్సనాలిటీ అనాలిసిస్ చేసినప్పుడు మనకు 2-3 థియరీస్ చెప్తాం. ఒకటి ఫ్రైడెన్ థియరీ, రెండోది బిగ్ 5 థియరీ అని ఉంటుంది, ఓసిన్ అంటాం. సో ఈ 2 థియరీల ఫ్రేమ్ నుంచి మనం ఆయనను పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, అమెరికాకు ప్రెసిడెంట్. ఆయనకు మనం డైరెక్ట్గా వెళ్ళి మనం ఏమీ మాట్లాడలేదు, చేయలేదు. సో ఇదే క్లినికల్ అసెస్మెంట్ కాదు ఇది. సో మనకున్న ఎగ్జిస్టింగ్ థియరీస్లోంచి మనం విన్నది, టీవీలో చూసింది మాత్రమే, మనం పర్సనల్ కూడా చూసింది లేదు. మన ఇండియాలో మాట్లాడదు కూడా ఏం లేదు. మాట్లాడకూడదు ఏం అంటే లేదు, ఒక అంచనాకు వచ్చి చెప్తున్న విషయాలు. అంతేకాకుండా అక్కడున్న వెస్ట్లో అమెరికాలో ఉన్న సైకాలజిస్టులు ఆయన గురించి గమనించేసినాయి. అన్నిటికంటే ముఖ్యం ఆయన కోడలు, ఆయన సిస్టర్ కూతురు, మేనకోడలు మేరీ ట్రంప్ అని ఒక ఆవిడ ఉన్నది. ఆ పేరు కూడా ట్రంప్. అంటే ఇక ఫ్యామిలీ, ట్రంప్ ఇస్ ఎ ఫ్యామిలీ నేమ్. సో మేనకోడలు కూడా వచ్చింది, తీసుకున్నారు వాళ్ళు. సో అయితే ఆవిడ క్లినికల్ సైకాలజిస్టు. ఆవిడ చాలా దగ్గరగా ఆయనతో కలిసి పెరిగింది. అప్పుడు చూసి అనాలిసిస్ చేసి ఒక పుస్తకం రాసింది, అంకుల్ డొనాల్డ్ ట్రంప్ అని. దానిలోంచి తీసుకున్న అంశాలు, ఆమె చెప్పిన అంశాలకు తోటి మనం దీన్ని అనాలిసిస్ చేస్తున్నాం. కాబట్టి ఇది మన ఒపీనియన్ గాను, లేకుంటే ఇది మనమే దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా చూసేవాళ్ళు భావించడానికి వీల్లేదు. ఓకే. సో ట్రంప్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మనిషి కాబట్టి ఆయన గురించిన అంచనాలు ప్రపంచంలో అందరు ప్రజలు కూడా ఆయన గురించి తెలుస్తుంది, తెలిసేటట్టు చేసుకుంటాడు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ ఉన్నా సరే అటెన్షన్ అంతా ఆయన మీద ఉండేటట్టుగానే ఆయన ప్రవర్తిస్తాడు. దట్స్ నెంబర్ 1. ఈవెన్ ప్రెస్ రిపోర్టర్లు కూడా ఎట్లాంటి స్థితికి నెట్టేస్తారంటే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆయన హ్యాండిల్ చేయాలన్నట్టు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఇండ్లలో ఒక ఏమంటాం హైలీ హైపర్ యాక్టివ్ తుంటరి పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక కన్నేసి ఉంచుతారు. తర్వాత వాడిని ఎట్లా డీల్ చేస్తుంటారు? ఎవ్రీ టైం చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడన్నా పార్టీలకు పోయినా, ఫంక్షన్లు పోయినా కూడా తల్లియో తండ్రో పెద్ద సిబ్లింగ్ ఎవరో చూస్తూ ఉంటారు, వాడు ఏం చేస్తాడని. వాడు ఏమైనా పిచ్చి పనులు చేసినా సరే వెంటనే దాన్ని సర్దుకొని మాస్క్ చేస్తూ ఉంటారు. అమెరికాలో నుంచి లేదు, విదేశాల నుంచి వచ్చే రిపోర్టర్స్ కూడా ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్ని ఎట్లయితే హ్యాండిల్ చేయాలో రిపోర్టర్స్ అందరు కూడా అట్లాంటి సిచ్యువేషన్లకు తోసేసి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే పరిస్థితి వాళ్ళకి కలిగించి అప్పుడు ట్రంప్ తను చెప్పాలనే విషయాలు చెప్తా ఉంటాడు. ఎందుకు అట్లా చేస్తారు మరి? మన ఫ్రైడ్ థియరీ ప్రకారం ఏంటంటే ఆయన మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చర్ చూస్తే ఆయనకి మొత్తం వీళ్ళు 5 సిబ్లింగ్స్. ట్రంప్ లాస్ట్ బట్ 1, మధ్యలోడు. ఓకే. సో మధ్యలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా కానీ చాలామంది రిలేట్ చేసుకుంటారు కావచ్చు. మధ్యలో పుట్టిన వాళ్ళు మొదటోళ్ళను చివరోళ్ళను వదిలేస్తే మొదటోళ్ళకి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, చివరోళ్ళకు ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది. సో మధ్యలోనూ ఎక్కువ పట్టించుకోరు. సో ట్రంప్ కూడా హీ వెంట్ త్రూ హైలీ హ్యూమిలియేటెడ్ లైఫ్ ఫ్రమ్ ద ఫాదర్. వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఎక్కడి నుంచి అంటే జర్మనీ నుంచి వచ్చారు. జర్మనీ మైగ్రేటెడ్. సో జర్మనీలో ప్రెటీ వెల్ జర్మనీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్. ఏంటంటే చాలా పంక్చువల్, టైం మేనేజ్మెంట్ ఉండాలా, వాళ్ళు అనుకున్నట్టే చేయగలగాల, వాళ్ళు ఏదనుకుంటే అదే కరెక్టు అని ఒక నాజీజం ప్రిన్సిపల్స్ వాళ్ళ మీద విపరీతంగా ప్రభావితమై ఉన్న వ్యక్తుల సమూహంలోంచి వాళ్ళ ఫాదర్ మైగ్రేట్ వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ నాన్న కూడా బిజినెస్ మెన్, ఫెడరిక్ ట్రంప్. సో ఎట్లా ఉంటుంది? చాలా సీరియస్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి మేరీ ట్రంప్ ఆమె మేనకోడలు చెప్పేది ఏంటంటే ట్రంప్ వాజ్ నాట్ లవ్డ్ వెరీ వెల్. ఇంట్లో కుటుంబంలో ఎక్కువ ప్రేమను పొందలేకపోయాడు.
ఇంట్లో ఎప్పుడు కూడా ఒక అన్సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉండేది అతనికి చాలా తనను తను నిరంతరం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంట్లో ఎప్పుడు ఉండేది. సో అది మధ్యలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ సంఘర్షణ ఉంటుంది. ఏదంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా ఎక్కువ. అందుకోసం అని ఏం చేస్తారు, దే హ్యావ్ టు ప్రూవ్ దట్ దే ఎగ్జిస్ట్. వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ కావాలా, పక్క వాళ్ళు కూడా వాళ్ళకి లవ్ కావాలా, పక్క వాళ్ళు గౌరవం కావాలా. సో అందుకోసం అవన్నీ గౌరవం న్యాచురల్గా రాకుండా వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళు వచ్చే సక్సెస్ వల్ల మాత్రమే పక్క వాళ్ళ అటెన్షన్ వాళ్ళ మీద ఉంటుంది. సో అలాంటి అటెన్షన్ క్రియేట్ చేసుకోవాల్సిన దుస్థితి కుటుంబాలు ఎవరైనా సరే మధ్యలో పిల్లలకు కలుగుతుంది దుస్థితి. అంతే కదా. న్యాచురల్ గా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అందరికి ఇవ్వాలి కదా. అదే న్యాచురల్ గా నేను నీకు పుట్టిన కాబట్టి పిల్లలు ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాల్సి వస్తుంది, కుటుంబం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి చెందడం మూలన మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు గుర్తింపుకు నోచుకోరు వాళ్ళు. సో ఆ గుర్తింపు కోసము సీవియర్గా వాళ్ళు కీప్ ఆన్ ట్రయింగ్ ఫర్ ఇట్. సో అట్లాంటి ఒక అన్లవ్డ్ ఎన్వైర్న్మెంట్ లోపల ట్రంప్ జీవితం అంతా కూడా వాళ్ళ నాన్నకు ప్రూవ్ చేయాలి, వాళ్ళ నాన్నకు గుర్తింపు తెచ్చుకోవాలి, నాన్న దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలా, నాన్నను గుర్తించాలా, ఏంది నేను సక్సెస్ఫుల్ అయ్యాను, నేను కూడా అందరిలానే బాగా ప్రోగ్రెస్ అయ్యాను అని తను ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ లోపల ఆయనకు హీ హాజ్ టోటలీ ఇన్సైడ్ హీ హాజ్ బికమ్ వెరీ ఎంప్టీ. సో ఇన్ ద ప్రాసెస్ ఎందుకు అంటే తను చేసే పనులు కానీ చూసే విషయాలన్నీ కూడా చాలా ఏ రిమోర్స్ లేకుండా, ఎంపతి లేకుండా ఉండే పనులే ట్రంప్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో ఈ చిన్ననాటి నేపథ్యం మనిషిని పూర్తిగా నిరంతరం తనను తను బెటర్ చేసుకోవడము, తనను గొప్పగా ప్రజెంట్ చేసుకోవడానికి, గొప్పగా కావడానికి చేసే ప్రయత్నం లోపల ఆయన సమాజాన్ని, కుటుంబాన్ని మొత్తం ఆయన డిలీట్ చేసేసాడు. ఆయన ప్రపంచంలో ఏంటంటే ఎవరు ఉండరు. ఆయన ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నిరంతరం వరకు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, నేను గొప్పవాడిని, నేను బాగా సక్సెస్ఫుల్ అయినవాడిని, కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్ కావాలంటే నేనేం చేయాలి, ఏదైతే అవసరమో అది చేసుకుంటూ తను సాటిస్ఫై చేసుకునే ప్రాసెస్లోనే ట్రంప్ ఎవాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి చుట్టుపక్కల తను చేసే పనులకు చుట్టుపక్కల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏం జరుగుతాయి అనేది ఏమి ఉండదు. తను ఇంటర్నల్గా చేసిన పనికి తను ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నా అనే భావన తనకు కలుగుతుందా లేదా అనేది ప్రామాణికంగా తీసుకొని ఆయన పనిచేస్తాడు. కాబట్టి ఆయన ఎవరు పట్టించుకోడు ఆయన. కాదు దీన్ని మొండితనం వల్ల, షాడిజం అనాలన్నా ఏమనాలి అంటే ఇప్పుడు మేరీ ట్రంప్ క్లినికల్ సైకాలజిస్ట్ థియరీ ప్రకారము, తర్వాత మెక్ఆడమ్స్ అనే ఇంకొక సైకాలజిస్ట్ వాళ్ళ థియరీ ప్రకారం, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల ప్రకారం, వాళ్ళ దగ్గరుండి చూసి చేసిన తర్వాత ప్రకారం వాళ్ళు చెప్తారు ఏంటంటే దెర్ ఆర్ మోస్ట్ 2 ఇంపార్టెంట్ డిజార్డర్స్ ఉన్నాయని చెప్తారు. డిజార్డర్స్ ఒకటి నార్సిస్ట్ పర్సనాలిటీ డిజార్డర్, రెండోది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ 2 డిజార్డర్స్ ఆయనకు ఉన్నాయి అనేది ఆయన మేనకోడలు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంది అమ్మాయి. నేను దగ్గర నుంచి చూశాను. ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ఈ హ్యూమిలియేషను, ఈ అన్లవ్డ్, ట్రైంగ్ టు ప్రూవ్ దట్ ఈజ్ ద బెస్ట్ టు ది పీపుల్ అరౌండ్ దెమ్, హీ వాజ్ అండర్వెంట్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్. సో దాంతో హీ వాజ్ నాట్ డయాగ్నైజ్డ్ క్లినికల్లీ, అందుకోసం అన్డయాగ్నైజ్డ్గా వెళ్ళిపోయింది మనిషి. కానీ ఆయనకున్న ట్రేట్స్ అన్నీ ఇవే ఉంటాయి. సో ఆమె చెప్పిన కొన్ని చెప్తాను. అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ రెగ్యులర్గా ఒక మాన్యువల్ రిలీజ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. సైకలాజికల్ అసోసియేషన్ అమెరికన్ ఏపీఏ అంటారు. అదేం చేస్తుంది అంటే అన్ని రకాల మానసిక సమస్యలకు, జబ్బులకి అన్ని క్యారెక్టర్స్ ఏంటో అసెస్ చేస్తుంది. ఎవరైనా ఇప్పటికి కూడా ప్రపంచంలో అదే స్టాండర్డ్ మాన్యువల్, ఇప్పుడు మేము కూడా అది ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఆయన వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం DSM-5 అని అంటాం. దాంట్లో లేటెస్ట్ ఉన్న దానిలో ప్రకారం మేరీ ట్రంప్ ఏం చెప్తుందంటే ఆయనకున్న నార్సిస్టిక్ బిహేవియర్లో, పర్సనాలిటీ డిజార్డర్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్తుంది. ఒకటి గ్రాండియాసిటీ, ఫ్యాంటసీస్ ఆఫ్ సక్సెస్ అండ్ పవర్, బీయింగ్ స్పెషల్, ఎక్సెసివ్ అడ్మిరేషన్ నీడ్, ఎంటైటిల్మెంటు, ఎక్స్ప్లాయిటేషను, ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఎన్వీ అండ్ ఆరోగెన్స్. సో ఈ 9 ఇండికేటర్స్ ఉంటే అవి ఏం చెప్తాయంటే వీడు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్తుంది. సో ఎవరికైనా కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మనం ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్లో తెలుగులో ఏమంటారు దాన్ని? నార్సిస్టిక్కి యాక్చువల్గా తెలుగు పదం లేదండి, నార్సిస్టిక్ అని అంటాం. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువసేపు దీని గురించి మాట్లాడుతున్నాడు, నార్సిస్టిక్ పర్సనాలిటీ అని. అంటే అల్టిమేట్లీ ఏంటి, ఐ ఆమ్ సూపర్, ఐ ఆమ్ పవర్ఫుల్, అండ్ ఐ డిజర్వ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ అండ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ అప్రిషియేషన్. అందరు నన్ను పొగడాల,
నేను జనరల్గా తప్పు చేయను, ఇది భావన. నార్సిస్టిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ భావన ఏముంటుందంటే నేను ఏది చేసినా రైటే ఉంటుంది, నేను రైటే చేస్తా, నేను చేసిన రైటే ఉంటుంది. ఒకటైతే నేను రైటే చేస్తా. నేను చేస్తే రైటే అది, బాబా నేను ఏది చేసినా అది రైట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ భావనలోకి వెళ్ళి ఒక పర్సనాలిటీ అంటే డిజార్డర్ ఒకరి మాట వినే రకం కాదు, వినే రకం కాదు. అంటే నరసింహ సినిమాలో నీలాంబరి టైప్. అంతే అంతే ఇక దట్స్ హౌ ఇట్ గోస్. అంటే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు టైప్ భాష అంటాడు కదా. సో వాళ్ళది వీళ్ళు ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా అదే చెప్తారు, అదే పర్సనాలిటీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఆవిడ చెప్పింది. చాలామంది వెస్ట్ సైకాలజిస్టులు కూడా కన్ఫర్మ్ చేసినారు వాళ్ళు. కాబట్టి దీంతో పాటు ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా కొందరు ఏం చెప్తారంటే ఇది సోలిప్సిస్టిక్ అని అంటారు. సోలిప్సిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ సైకలాజికల్ అసెస్మెంట్, బట్ ఇట్ కమ్స్ అండర్ ద ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ అని అంటారు. ఈ సోలిప్సిస్టిక్ అంటే ఏంటంటే వాళ్ళే రియల్, ఎక్స్టర్నల్ వరల్డ్ అంతా అన్రియల్. కాబట్టి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావనల్లో వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో ఓకే ఇదే ఫైనల్. కాబట్టి ఎక్స్టర్నల్ కండిషన్స్ని, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు అనే భావనతో ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. అలాంటి ఎగ్జాక్ట్ లక్షణాలు మన ట్రంప్ గారికి ఉన్నాయి అనేది అక్కడ ఉన్న అందరు సైకాలజిస్టుల యొక్క ఆలోచన. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏదనుకుంటే అదే రైటు. వాళ్ళు ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్ మనుషులను కానీ దేశాలను కానీ ఆ దేశాధినేతలను కానివ్వండి, వాళ్ళు ఏమంటారు బిజినెస్ మెన్స్ కానీ, వాళ్ళు ఎవరిని కూడా కన్సిడర్ చేయరు. కన్సిడర్ చేయకుండా వాళ్ళొక్కలే రియాలిటీ కాబట్టి వాళ్ళ రియాలిటీ వరల్డ్లోనే ఉంటారు. వాళ్ళ రియాలిటీ వరల్డ్ లోపల ఇది అవసరం లేదు, ఇది వేస్ట్ అని అనిపించింది అనుకోండి, దాన్ని తీసేస్తారు వాళ్ళు. కానీ ఇట్లాంటి వాళ్ళకు ఉదాహరణకు ట్రంప్ ఏమన్నా అంటే కెనడా నేను తీసుకుంటా, నాది, ఆ గ్రీన్లాండ్ నాది, యుక్రేనియాలో ఈ మైనింగ్స్ ఉన్నాయి మొత్తం నావి, నేను తీసుకుంటా అని అంటాడు ఆయన. అరే మరి ఒక దేశం ఉంటుంది, దానికి చట్టం ఉంటుంది అనే భయం ఉండదా? తనే సూపర్ పవర్ కదా, తనకెందుకు ఉంటుంది భయం? ఫస్ట్ తను సూపర్ మ్యాను, రెండోది తనకు ఏదైనా రైటే చేస్తాడు. తనకు అనిపించిందంటే రైట్ అనిపించిందంటే నాకు అనిపించింది, లేకుంటే ఇన్ని రోజులు నాకు ఎందుకు అనిపించలేదు, ఇప్పుడు అనిపించిందంటే రైట్ అన్నట్టు కదా. సో నాకు ఏది అనిపిస్తే అదే రైటు. అయినా ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవన్నీ నా దగ్గర ఉండాలి కదా, అట్లెట్లున్నది బయట అనిపిస్తుంది. అవునా? సో అవతలలో వాళ్ళకి ఎందుకో వాళ్ళ దగ్గర ఉంది అది, యాక్చువల్గా అది నా దగ్గర ఉండాల్సింది. సో నా దగ్గర ఉండాల్సింది కాబట్టి అవతలి వ్యక్తులు ఏమనుకుంటారు, ఏం చేస్తారు అనేది నాకు సంబంధం లేదు అనే భావనతో ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎంపథెటిక్ ఉండే అప్రోచ్, మనిషిగా ఉండే ఎంపతి అసలు ఉండనే ఉండదు వీళ్ళకి. ఏ విషయంలో కూడా అంత కఠినంగా వాళ్ళు ఎమర్జ్ అవుతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ ఒక 4 years బ్యాక్ ఒకసారి ట్రంప్ టవర్, అంటే ఆయన కనిపించిన పెద్ద చాలా రియల్ ఎస్టేట్ మ్యాన్ కదా, చాలా పెద్ద పెద్ద భవంతులు, బిల్డింగ్స్ చాలా చాలా ఉంటాయి. న్యూయార్క్లో కానీ చికాగోలో కానీ మీరు చూస్తే హ్యూజ్ ఉంటాయి ట్రంప్ టవర్స్ అని ఉంటాయి అక్కడ. దాని పక్కకే నది వారుతూ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది విజన్ కూడా. అందులోనూ ఎక్కడనో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే అందులో ఒకళ్ళిద్దరు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోతే మన ట్రంప్ గారు ఏమి పోస్ట్ పెడతాడంటే, యాక్చువల్గా ట్రంప్ టవర్ బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఎఫెక్టివ్లీ, బట్ ఐ అప్రిషియేట్ దట్ పీపుల్ కుడ్ మేనేజ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఐ అప్రిషియేట్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ అని అన్నది. చచ్చిపోయిన గురించి కండోలెన్స్ లేదు, అమానవీయం ఇది. సో అంటే ఇమాజిన్ చేయండి, ఎవరైనా కానీ అంత ధైర్యంగా మళ్ళీ ఎవరైనా కానీ చనిపోయారు, ఓకే, తన కట్టిన బిల్డింగ్లో ఇంకోరు కట్టిన బిల్డింగ్లో ఏదో చనిపోయారు, ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఓకే. అయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఫ్యామిలీకో చనిపోయిన వాళ్ళకు కండోలెన్స్ అని చెప్తారు కదా. ఈ నెవర్ కన్వేడ్ కండోలెన్స్. ఈవెన్ లాస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అందులోకెళ్ళి టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఈ వాజ్ టాకింగ్ ద సేమ్ థింగ్. హీ వాజ్ సచ్ ఏ యాంటీసోషల్ పర్సనల్ దట్ ఈ నెవర్ షోన్ ఎనీ ఎంపతి. ఎంతోమంది రకరకాల యుద్ధాల్లో ఎంతోమంది వాళ్ళ సైనికులు చనిపోయినప్పుడు కూడా ఎడకొచ్చి ఆయన ఎప్పుడు కూడా రిమోర్స్ ఉన్నట్టు కానీ, ఎంపతి ప్రజెంట్ చేయడం కానీ, చనిపోయిన వాళ్ళకు కండోలెన్స్ చెప్పడం కానీ చూడలేదు. ఇట్ వాజ్ టూ ఏమంటారు, చాలా బాధాకరమైంది. నెవర్ సీన్ సచ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ద వైట్ హౌస్ అని అన్నారు. ఇప్పుడు ఆయనకు ఎంతమంది భార్యలు? ట్రంప్కు 3 భార్యలు, ఆయనకు మొత్తం ఇప్పటికీ 5 పిల్లలు, 3 భార్యల ద్వారా. అందులో ఆయనకు 11 మంది గ్రాండ్ చిల్డ్రన్. 11 మంది. 11 మంది గ్రాండ్. మరి ఈయనకు
ఇతరుల పట్ల ఎంపతి, సింపతి లేని హృదయము వాళ్ళ మనవలను ప్రేమిస్తాడా? వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తాడా? ఆ హృదయం ఉందా ఈయనకు? ఇప్పుడు ఉంటదా ఇట్లాంటోళ్ళకు? ప్రేమిస్తారా లేదా అనేది మనకు వాళ్ళని అడిగితే తెలవాలి. ఓకే. కానీ ఆయనకు సంబంధించిన ఎంత అనెంపథెటిక్‌గా ఉంటాడు అనేడానికి ఆయన ప్రతి ఒక ఏమంటారు ఆహ్, మనుషులతో మాట్లాడడం గాని, ఒక ట్రాన్సాక్షన్‌లానే చూస్తాడు మనుషుల మధ్య. సో, హి బిలీవ్స్ ఓన్లీ ఇన్ ద ట్రాన్సాక్షన్. ఓన్లీ ఓన్లీ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్. ఇప్పుడు నీకు నాకు పని ఉంది. మనం మాట్లాడుకుంటున్నాం. అవును. అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో. అంతే నాకు తెలవదు. అయిపోయినట్టు. నువ్వు నాకు తెలవదు అసలు. అంటే బస్సులో ప్రయాణం చేసినట్లే. అంతే. హ్మ్. తర్వాత ఈల్ నాట్ కన్సిడర్ ఎట్ ఆల్. ఆయన గురించి ఇట్లాంటి విషయాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఒక పిల్లవాడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యాసినేటెడ్ అనమాట. ఆయన అంటే ఫ్యాన్ పిచ్చ. సో, ఆ పిల్లవాడు క్యాన్సర్ సోకే జబ్బొచ్చేదో డెత్ బెడ్ మీద ఉంటాడు. ఉండి ఆయన పనిచేసే కంపెనీలోనే పని చేస్తాడో సంథింగ్ ఏదో ఉంది. ఉంటే ఒకరోజు ట్వీట్ చేసిండు. ఏందంటే, ఐ వాంట్ ట్రంప్ షుడ్ టెల్ మీ దట్ ఐఎమ్ ఫైర్డ్. దట్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ అని. డెత్ బెడ్ ఉన్నాడు. సమ్‌హౌ ఆ న్యూస్ ఆయనకు రీచ్ అయింది. రీచ్ అయితే ట్రంప్ ఏం చేసిండు, ఆయనతో మాట్లాడడం అని కాకుండా ఒక చెక్ రాసిచ్చిండు. ఒక $2,000-3,000 చెక్ రాసిచ్చేసి ఇచ్చేసి యూ ఎంజాయ్ విత్ దిస్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అదేంటి? దట్ ఇస్ అంటే ఆయన ప్రతి ట్రాన్సాక్షన్‌ని ఈస్ ట్రైయింగ్ టు మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో, నీకు నేను మాటలు చెప్పి చేయడం కంటే ఎక్కువ డబ్బు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. నువ్వు డబ్బు ద్వారా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎంజాయ్ సంథింగ్ ఎల్స్. అంతేగాని నీకు నేను చెప్పడం వల్ల నీకు మనసు బాగుండకపోవడం అనేది ఇట్ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో, అట్లాంటి ఒక అన్‌ఎంపథెటిక్ అంటే టోటల్లీ అపథెటిక్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్నట్టుగా ఈయన బిహేవియర్ గాని, ఈయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ అర్థం కాదండి. ఈ తరహా స్వభావం కలిగిన వారు ముగ్గురు భార్యలు గదా! మరి ఉన్న వాళ్ళు విడిపోయింది. వాళ్ళు కూడా ఈయనలాగా ఉండకపోవచ్చు. సీ ఇద్దరు ఆల్రెడీ డివోర్స్ అయింది. ఇప్పుడు లాస్ట్ భార్య ఉన్నది. అన్ని ట్రాన్సాక్షన్ల మధ్య ఇక అంతా టోటల్ దే లుక్ ఫర్ ది ట్రాన్సాక్షన్. అందులో ఇద్దరు కూడా ఐ థింక్ అమెరికన్ సిటిజన్స్ కాదు. తర్వాత సిటిజన్స్ అయినట్టున్నారు. సో, ద రిలేషన్‌షిప్ కూడా టోటలీ ట్రాన్సాక్షనల్, టోటలీ నీడ్ బేస్డ్, టోటలీ ఏమంటారు తన ఇంటర్నల్ వరల్డ్‌లో ఫిట్ అయ్యే వాళ్ళైతేనే వాళ్ళు నిలబడతారు అక్కడ. లేకుంటే న్యాచురల్‌గా రిలేషన్‌షిప్ విల్ బ్రేకప్ ఆర్ గో ఫర్ డివోర్స్. సరే ట్రంప్ అయితే ఇట్లా ఉన్నాడు అనుకుందాం. అమెరికాలో ఎలక్షన్ అయిన తర్వాత ట్రంప్ గెలిచిండు. ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్‌కు నిరసనగా ర్యాలీ చేసిండ్రు అమెరికాలో ఒక సందర్భంలో. రెండో సందర్భంలో ఈయన ఓడిపోయిండు. ఓడిపోయినకొచ్చి క్యాపిటల్స్ భవన్ పైన దాడి చేసిండు. ఏమిటి అసలు వాళ్ళ అమెరికన్ సైకాలజీ ఏమిటి? సీ ఎక్కడైనా కానీ ప్రపంచం మొత్తంలో ఈవెన్ ఇప్పుడు మోస్ట్ రిలీజియస్‌గా నడిపించే దేశాల్లో కూడా నిరసనలు వచ్చినాయి. ఇప్పుడు ఇరాన్‌లో జరుగుతుంది. అవును. ఇరాన్‌లో కూడా కొన్ని రోజుల క్రితం స్ట్రీట్ల మీదకొచ్చి ఖొమేని గారికి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. నీ నిరంకుశన పాలన మాకొద్దు, మేము ఇవన్నిటిని ఫాలో కాలేము, నువ్వు చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని స్ట్రీట్ మీదకొచ్చి స్త్రీలు చేసిర్రు అగెనిస్ట్‌గా. కొందరైతే ఖొమేని ఫోటోగ్రాఫ్‌ని తగలబెట్టి సిగరెట్ అంటించుకున్న ఒక లేడీ వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది. అంటే ఏంటి, ఏ దేశంలో అయినా సరే ఎంత నిరంకుశతతో అయినా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది బ్రేక్ అవుతుంది. దానికి సంబంధించిన నిరసన అనేది నువ్వు ఎన్ని కండిషన్ పెట్టినా సరే నిరసన జ్వాలలు వస్తాయి. అది ఏ చరిత్ర చూసినా కానీ మనకు అదే అర్థమవుతుంది. సో, మన దేశం చుట్టూ ఉన్న అన్ని దేశాల గురించి చూడండి ఎందుకు నిరసనలు వస్తున్నాయి. నేపాల్లో చూడండి, శ్రీలంకలో చూడండి, కాంబోడియాలో చూడండి, ఎక్కడో దగ్గర నిరసన జ్వాలలు వస్తున్నాయి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుతున్నాయి. సో, అలాంటిదే అమెరికా బేసిక్గా బిల్ట్ ఆన్ ది మేజర్గా వాళ్ళ అమెరికా ఫిలాసఫీ ఏంటి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఇమిగ్రేషన్ పాలసీ అండ్ ఫైనాన్షియల్ మనది జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. ఈ 4 విషయాల మీదనే మొత్తం అమెరికా సామ్రాజ్యం అంతా నిలబడింది, బిల్డ్ చేసింది కూడా. ఓకేనా. సో, ఎక్కడైతే ఈ ట్రంప్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత మన మీద దాష్టికం చేస్తాడు, మన మీద అన్ని అనవసరమైన రూల్స్ ఇంపోజ్ చేస్తాడు అని ఇవన్నీ ఎప్పుడైతే అంటారో ఒక లెవెల్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, వీటికి మన హక్కులకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు దే షో ది అపోజిషన్, నిరసన వస్తుంది. అందుకోసమే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రంప్కి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమెరికన్ డ్రీమ్కి వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడని. సి వాట్ ఈజ్ అమెరికన్ డ్రీమ్? అమెరికన్ డ్రీమ్ అనేది ఏంటంటే మేజర్గా అప్వర్డ్ మొబిలిటీ ఫస్ట్, దట్ ఈజ్ వన్. అంటే ప్రతి అమెరికన్ సిటిజన్ ఆఫ్ అమెరికా ఎవరున్నా సరే అప్వర్డ్ మొబిలిటీ ఉండాలి. అంటే ఏంటి, ఫైనాన్షియల్గా రైజ్ కావాలా,
ప్రతి ఒక్కరికి అమెరికాలో ఉండడానికి ఇల్లు. అక్కడ కూడా గమ్మత్తు రోటీ కప్పుడు మకాన్లా అని. సేమ్ అక్కడ కూడా అంతే. ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అది అమెరికన్ డ్రీమ్. ఎందుకంటే అమెరికాలో ఇల్లు కొనుక్కోవడం అనేది పెద్ద పెద్ద ఛాలెంజ్. ఇట్ రిక్వైర్స్ టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్. సో మూడోది ఏంటంటే ఈక్వాలిటీ అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ 4 సూత్రాల మీదనే అమెరికన్ సమాజం అంతా కూడా నిలబడి ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలు ఎక్కువగా ఏమంటాం, మనము లౌక్యం ఎక్కువ తక్కువ అనే దాని మీద మనం మాట్లాడితే హిపోక్రసీ తక్కువ ఉంటుంది అమెరికాలో. ఉన్నది మాట్లాడుకుంటారు వాళ్ళు. అంతేగాని మనలాగా కుటుంబాల లోపల పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల గురించి వ్యతిరేకంగా మన మనసులో తిరుగుతున్నా సరే మనం ఎక్కువ శాతం బాగున్నట్టే నటిస్తుంటాం. రైట్, డ్రామా నడుస్తుంటుంది. వాళ్ళ ముందు బాగానే ఉంటాం, వెనక్కి వెళ్ళి మనం మాట్లాడతాం, నాన్ సెన్స్ మాట్లాడతాం. ఓకే, మేజారిటీ అమెరికాలో దే ట్రై టు బి మోర్ హానెస్ట్, మోర్ ప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడున్న సమాజం కొంచెం అందరు కూడా అన్ని నేర్చుకొని దే ట్రై టు బి మోర్ ప్రపంచం అంతా అట్లా షుగర్ కోటెడ్ అవుతారు కావచ్చు. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది అమెరికన్స్ బిల్డ్ ఆన్ దిస్. అమెరికన్ సమాజం కూడా అట్లే బిల్డ్ అయింది. కాబట్టి ట్రంప్ కూడా ఏం నమ్ముతాడనంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఏది మంచిగా అనిపిస్తే నేను అదే చేస్తాను. అది నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, నాకు సోషల్ ఫ్రీడమ్ రావాలి, తర్వాత నేను ఏదైతే అనుకుంటానో అదే చేయాలి అనే సిద్ధాంతాల మీదనే అమెరికా సమాజం నిర్మాణమైంది. అలాగే ట్రంప్ యొక్క ఆలోచన కూడా మేజర్గా ఒక ఏమంటే హైట్ ఆఫ్ దిస్ వాల్యూ సిస్టమ్ అనిపిస్తుంది. అంటే అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ ఇచ్చింది కదా, అది ఇందులో భాగం అయితే అంటే అమెరికన్ గుర్తుపట్టింది సైకాలజీ. ఎందుకు అమెరికన్ ట్రంప్కు ఓట్లేశారు? ఎందుకంటే ఒక కొత్త నినాదం తీసుకొచ్చాడు. ఏంది? అమెరికన్ ఫస్ట్ అని. అమెరికన్ ఫస్ట్ ఏంది? అమెరికన్ ఫస్ట్ అంటే ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ సెక్షన్లో ఉండే అమెరికన్స్కి ఇల్లు కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిన పదంగా మారిపోయింది. కాబట్టి సో వాళ్ళ నీడ్స్ని అడ్రస్ చేసేటట్టుగా ట్రంప్ తన నినాదం మొదలుపెట్టాడు. దాంతో ఆ సెక్షన్ అంతా కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే అమెరికాకు చాలా దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ వస్తారు. ఓకే, ప్యూర్ అమెరికన్ ఎవరు అంటే వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ దొరుకుతాయి కదా నీకు. అందరూ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకు అట్లా చేశాడు? జార్జ్ ఏం చేశాడు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన గుర్తించాడు ఇక్కడ మనకు ల్యాండ్ బాగుంది, ఛాలెంజెస్ ల్యాండ్లో కూడా చాలా ఉన్నాయి, ప్యూర్గా ఓన్లీ అమెరికన్స్ తోటే ఈ అమెరికా దేశాన్ని నిర్మించడం చాలా కష్టం. కాబట్టి మన ప్రపంచంలో ఎక్కడైతే బెస్ట్ తెలివితేటలు ఎక్కడ ఉంటాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అనుకోండి. ఓకే, అమెరికా విత్ ఇన్ నో టైమ్ బికమ్ మోర్ పవర్ఫుల్. సో ఇట్ ఈస్ అ విజన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో దాంతో ఆయన కాన్స్టిట్యూషన్ రాశాడు. దాంతో అందుకోసం ఇమిగ్రెంట్స్కి ఎక్కువ విలువలు ఇచ్చాడు. దానికోసం ఇమిగ్రెంట్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేస్తే కనుక వాళ్ళకు వాళ్ళ దేశాల కంటే ఎక్కువ సేఫ్టీని ఇచ్చాడు, ఎక్కువ డబ్బులు ఇచ్చాడు, ఎక్కువ గుర్తింపు ఇచ్చాడు. సో ఆ గుర్తింపు ద్వారా వాళ్ళు చేసే పని వల్ల వచ్చిన ప్రొడక్టివ్ వల్లనే అమెరికా ఈ రోజున అన్ని దేశాల కంటే ఉన్నతమైన పొజిషన్లో పెట్టడం జరిగింది. ఆ లైన్ తీసుకున్నాడు. ఇంత పెద్ద దేశానికి ఒక రాజకీయ నాయకుడు, ప్రపంచ పెద్దన్న, ఆ దేశానికి అధ్యక్షుడు అనే స్పృహ కూడా లేదా ఈయనకు? ఏదంటే అది మాట్లాడతాడు. అట్లా ఆయనే సుప్రీం కదా, ఆయన ఈజ్ ఏ సుప్రీం. ఈయనను తప్పులు బట్టి ఈయనను ఇట్లా చేయి అని చెప్పేటోడు ఎవడు ఉండకూడదు కదా. ట్రంప్ ప్రకారం ఎవరు ఉండకూడదు. ఓకే, ఈజ్ ద బాస్ అంటే ఇల్యూజన్లో ఉంటాడు. ఈజ్ ఏ సుప్రీం. ఓకే, ఆయన ఏది చేసినా సరే చాలా సుప్రీం లో చేస్తాడు. అంతేగాని నువ్వు వచ్చి ట్రంప్ నువ్వు బాగాలేవు అని అంటే అసలు నువ్వు ఎగ్జిస్టే కావు, నువ్వు నన్ను వచ్చాను. ఇప్పుడు అదే అవుతున్నట్టుంది. నో వన్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన బుర్రలో ఎవరైనా సరే ఆయన ప్రశ్నించడం, ఆయన డిస్టర్బ్ చేయడం, ఓకే, ఇవేవి కూడా ఆయన నచ్చదు. ఎందుకంటే అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఆయనకు 2 ఇష్యూస్ ఉన్నాయని. ఒకటేమో నార్సిస్టిక్ బిహేవియర్, రెండోదేమో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఏంటంటే వాళ్ళకు నచ్చకుంటే సొసైటీలో నుంచి వచ్చే ఏ అపోజిషన్ అయినా సరే వాళ్ళు కట్ చేసేస్తారు, వాళ్ళు అంతే క్రష్ చేసేస్తారు. సో సమాజానికి వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆలోచనే సమాజం. కాబట్టి ఎగ్జిస్ట్ అయ్యే సమాజాన్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఆ సమాజాన్ని ఎంతకైనా తెగనాడిస్తారు, ఎంతసైనా డిస్టర్బ్ చేసేస్తారు. కాబట్టి అలాంటి సమాజానికి విత్ రెస్పెక్ట్ సమాజం చూస్తే వీళ్ళు యాంటీ సోషల్ అవుతారు. విత్ రెస్పెక్ట్ హిమ్ చూస్తే సమాజమే వీళ్ళకి యాంటీ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏ వ్యక్తులు అయితే యాంటీ ఉంటారో వాళ్ళందరినీ తీసేయడానికి వాళ్ళు 80% వెనకాడరు వాళ్ళు. కానీ ఇక్కడ మనం టారిఫ్లు తీసుకున్నాం, భారీ టారిఫ్లు వేసిండు. ఆ టారిఫ్లు వింటే చూస్తేనే భయం అవుతుంది. అది ఏదో సినిమాలా ఉన్నట్టు ఉంటుంది. అది చైనాకు భయపడుతున్నాడు ఆయన. మరి అంత సుప్రీం అంటే ఏం సైకాలజీ మరి? నేను వీళ్ళందరూ లోపల వాళ్ళకి పర్సనాలిటీ డిజార్డర్ వల్ల వాళ్ళు ఇవన్నీ ఇట్లాంటి పనులు చేస్తారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇన్సైడ్ ద బాటమ్ ఆఫ్ ద లెవెల్ ఏముంటుందంటే దే ఆర్ వెరీ వీక్, దే ఆర్ వెరీ ఫ్రగైల్.
సో సమ్ టైమ్స్ దే అఫ్రైడ్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. అందుకోసమే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ అదుపులో ఉంచుకోవాలని కోరుకుంటారు. సో అందుకోసమనే ఆయన ఎదుటి వాళ్ళ వ్యక్తులను వాళ్ళు ఈయన ఛాలెంజ్ చేస్తున్నారు అనగానే వాళ్ళని ఏదో రకంగా చేయాలనే ఆలోచనతోటే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సో అందుకోసమే వాళ్ళు ఎవరిని అడిగినా సరే వాళ్ళ మీద ఏదో ఒక భారం పెట్టేసి వాళ్ళ పనిలో వాళ్ళని బిజీ ఉంచుకోవడానికి చూస్తారు. సో దట్ వాళ్ళను రియాక్ట్ అయ్యి తన మీద యాక్టివ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆయన మన యుద్ధం ముగిసింది అంటాడు, యుద్ధం చేసిండు, చంపేస్తున్నాడు, వెనజువేలా అధ్యక్షుని పట్టుకున్నాడు. ప్రపంచం కూడా ఎందుకు ఏమనట్లేదు మరి? అంటే ఆయన సైకాలజీ అర్థమై మనం ఉన్నట్ల కొంచెం న్యాచురల్ కదా. ఇప్పుడు ఒక మోస్ట్ పవర్ఫుల్ మనిషి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మనం సినిమా థియేటర్కి పోయాం, కూర్చున్నాం. ఓకే, మనం ఇంటర్వ్యూలు అయింది, పోతుంటే ఎవరో కాలు దొక్కుతాం, లేదు ఎవరో మన కాలు దొక్కిరు. తొక్కగానే మనం ఏం చేస్తాం? కళ్ళు కలిపి అంటాం, కళ్ళు కలిపి కోపం వచ్చేస్తుంది. కానీ చూసినా ఒక పెద్ద పైల్వాన్ అని అనుకోండి, ఏమంటాం మనం? ఎందుకు పర్లేదు అంటాం మనం. నిజంటే ఎగ్జాక్ట్లీ ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నడుస్తుంది ట్రంప్ విషయంలో. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది, ఏం చేయాలి? ఐక్యరాజ్య బయటకు వచ్చిన దాంట్లో నుంచి ఆయన అసలు ఐక్యరాజ్య సమితి బయటికి రావడం ఏం ధైర్యమైన? అంటే ఇప్పుడు జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చూస్తే నవ్వొస్తాయి ఒక్కోసారి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఎగ్జిస్ట్ అయింది? ఎప్పుడైనా కానీ ఒక పవర్ఫుల్ దేశము ఇంకొక దేశాల మీద వచ్చినప్పుడు ఆ దేశాల మధ్యవర్తిత్వం వ్యవహరించి ఇద్దరు దేశాల కాపాడడానికి ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఎవరు ఫండ్ చేశారు దానికి? అమెరికానే చేస్తారు కదా. బయటకు వచ్చాడు. సో ఇప్పుడు రెండు పవర్ఫుల్ దేశాలు కొట్లాడినాయి అనుకో, అమెరికా వర్సెస్ రష్యా కొట్లాడింది అనుకో, ఏమవుతుంది? ఐక్యరాజ్య సమితి డిసప్పేర్ అవుతుంది. ఇప్పుడు అదే ఉంది. ఐక్యరాజ్య సమితి కెనాట్ టాక్. ఏం చేసిండు ఇప్పుడు అమెరికా అతను కొన్ని రోజుల క్రితం ఐక్యరాజ్య సమితికి పంపే ఫండ్ ఏదో రిట్రై చేసిండు. దాంతో ఏమైంది? ఐక్యరాజ్య సమితి టోటల్ డిస్ఫంక్షన్ అయిపోయింది, పవర్లెస్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గానే ఐక్యరాజ్య సమితి రిక్వెస్ట్ చేసింది, నిన్ను ఇవాళ మాకు ఫండ్ కావాలి, ఫండ్ పంపించండి అని. సో ఇప్పుడు నేను బలవంతుని, నా ఫెసిలిటీ కోసం నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టినా. ఎవడైనా కానీ నేను పోట్లాడితే నన్ను సాధింపజేయడానికి నా అంతలో నేను వచ్చి నేను ఇట్లా మా ఉద్యమం ఆపేస్తా అని చెప్పాను కాబట్టి నువ్వు వచ్చి చెప్తే నేను ఆపుకుంటా అని మధ్యవర్తిత్వం చేయడానికి పెట్టుకున్నా. కానీ అదే డిస్ఫంక్షన్లు అయిపోయినప్పుడు ఇప్పుడు నన్ను ఎవరు ఆపాలా? ఎవరు ఆపలేరు. అందుకోసం చూడండి, ఇప్పుడు 10-11 దేశాలన్నీ యుద్ధంలోనే మునిగిపోయినాయి. దెర్ ఇస్ నో వన్ హూ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ దెమ్ టు స్టాప్ ద వార్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఎందుకు ఇంత యుద్ధ వాతావరణాన్ని అల్లకల్లోనే సృష్టిస్తున్నారని మనం చూస్తే, ట్రంప్ మొత్తం తన జీవితం మొత్తంలో చూస్తే ఆయన ఎప్పుడు కూడా అన్సేఫ్గా ఉన్నాడు. సేఫ్గా ఫీల్ కాలే కుటుంబంలో, ప్రేమించబడలేదు ఆయన ఎప్పుడు. తను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నం చేశాడు కుటుంబంలో కూడా. తన ఏమంటారు వ్యాపార సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో కూడా ఎవ్రీ టైం ఆయన కొత్తగా తను క్రియేట్ చేసుకున్నాడు. మీరు ఆయన మొత్తం లైఫ్ జర్నీ చూస్తే కొన్ని రోజులు టీవీ ప్రెజెంటర్గా ఉన్నాడు. ఈ వాజ్ ఎ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ ఫర్ 10 years, 2009 to 14 ఉన్నది. ఆ తర్వాత ఏమైండు? ఆయన ఈజ్ బికమ్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత ఏంది? పుస్తకాలు రాసిండు. ఆ తర్వాత ఏమైంది? నౌ బిజినెస్ మ్యాన్ టు ది రైటర్ టు హెస్ బికమ్ ఏ పొలిటీషియన్. రైటర్ 19 పుస్తకాలు రాసిండు ఆయన. ఎన్ని? 19 పుస్తకాలు రాసిండు. కంటెంట్ ఏమిటో అన్ని బిజినెస్ సంబంధించి తన చేసిన విషయాల గురించి. తర్వాత కొన్ని పోయిమ్స్ కూడా రాసిండు ఆయన. సో ఇదంతా నేను చూడండి, ఎవ్రీ టైమ్ హౌ ఈ చేంజింగ్ హిమ్సెల్ఫ్. సో ఆయనే సక్సెస్ఫుల్గా తను చూపించుకోవడానికి కోసమని ఎవ్రీ టైమ్ ఈజ్ చేంజింగ్ హిజ్ ఓన్ మెథడ్. తనే కనుక్కుంటాడు, తను కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. తను ఆవిష్కరించుకున్న రోల్ లోపల చాలా సక్సెస్ఫుల్గా ఉండడానికి విపరీతంగా కష్టపడతాడు. దెన్ ఆయన సక్సెస్ఫుల్ అవుతాడు. పొలిటీషియన్ కావడం అమెరికాలో అంత చిన్న విషయం కాదు కదా. అండ్ ప్రపంచం దేశాలన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, సో ఎవ్రీ టైం తను సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రూవ్ చేసుకుంటేనే తన ఇంటర్నల్ వరల్డ్ సంతోషమిస్తుంది. అందుకోసమే ఆయన ఎంత దూరమైనా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి నేను ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఇంకోటి తెలుసా, ఇవన్నీ చేయడానికి ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉండదు, ఒక స్ట్రాటజీ ఉండదు, ఒక రాజనీతి ఉండదు. ఏం పద్ధతులు ఫాలో అయ్యి చేయడానే. ఆయన నమ్మేది ఒకటి, ఆయన ఇంటర్నల్ వరల్డ్ నమ్ముతాడు. అవునా? ఆ ఇంటర్నల్ వరల్డ్ సాటిస్ఫై చేసే పని ఏది అనిపిస్తే అది చేస్తాడు. ఎవరైనా సుప్రీంకోర్టు ఆర్డర్ పెట్టింది, ఏం పెట్టింది? నువ్వు పెట్టిన తారీఫ్స్ అని తప్పు తీసేయాలని. ఏం చేసాడు నేను? వెంటనే 3 రెట్లు
సో వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఆయన దేన్ని గౌరవిస్తున్నాడు? తనను తాను ఇంకెవ్వరు లేరుగా. కొత్త అమెరికన్ రాజ్యాంగం లేదు, ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకే, సో ఒక ADHD చైల్డ్, ఒక తుంటరి పిల్లగాడు ఎట్లయితే ఇంట్లో పెట్టిన రూల్స్ అన్నింటిని బ్రేక్ చేసుకుంటే ఎట్లయితే వెళ్ళిపోతాడో, ఎగ్జాక్ట్లీ ట్రంప్ ఆల్సో స్టార్ట్స్ బిహేవింగ్ ద సేమ్ వే. అరే 80 ఏళ్ళకి వస్తున్నాడు, ముసలాడు అయింది కదా, మరి ఎందుకు? సి ఏదైనా సరే ఇట్ ఈస్ ఇన్బైబ్డ్ కదా, ఆయన పర్సనాలిటీలో ఉంది అది. అది ఆ పర్సనాలిటీలో ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది కదా. సరే, ఇక్కడ మీరు పుస్తకాలు రాసిన అన్నారు కదా, పుస్తకం ఇంకేమైనా రాసిండా పుస్తకాలతో పాటు? పుస్తకాలతో పోయిమ్స్ కూడా రాసిండు ఆయన. పోయమ్స్ కొన్ని రాసిన? పోయమ్స్ లో ఎలాంటి కంటెంట్ ఉందనేది నాకు దొరకలేదు, కానీ చదువుదామని ట్రై చేసిన, ఐ డి నాట్ గెట్. కానీ బట్ ఆయన ఒక పుస్తకం పబ్లిష్ చేసిండు, ఏంటంటే సెలెక్టివ్ పోయమ్స్ రిటర్న్ బై డొనాల్డ్ ట్రంప్ అని. కవిత్వం రాయంటే మనతో సున్నితమైన హృదయం ఉండాలి కదా. అవును, సున్నిత హృదయం దేనికి సంబంధించి? దాంట్లో ఏం రాసిండా మరి? పీడిత తాడిత వర్గాల గురించి రాయాలంటే నువ్వు సున్నితంగా ఉండాలా? ఓకే, దేవుని గురించి అన్న రాసిండా? సో నేను ఎక్కడ కూడా ఆయన జీసస్ సంబంధించి గొప్పగా మాట్లాడిన సంఘటనలు నేను ఎక్కడ కూడా నాకు తారసపడలేదు. బట్ బేసిక్ ఏంది, ఇప్పుడు ఈయననే గొప్పగా కీర్తించుకొని ప్రజలే నన్ను గొప్పగా కీర్తించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇంకొకరు దగ్గరికి వెళ్ళి గొప్పవాడిగా అంగీకరిస్తారనే ఆలోచన వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. బట్ పోయం రాసినా ఏం రాస్తారు, తను జీవితంలో ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత కష్టపడ్డాను, తనలో ఉన్న అంతర్మదాన్ని రాయడానికి పోయం అనేది ఒక వెహికల్గా గుర్తించి తను అవే రాస్తానని అనుకుంటున్నాను. ఆయన చేసే ప్రవర్తన కానీ చెప్పే మాటలు కానీ అవన్నీ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. మరి ఐ షుడ్ స్టడీ. మరి ఈ తరహా ఆలోచన ఉన్నవాళ్ళు ఒక మాట అన్నారు, ఆయన నేను చాలా అన్హ్యాపీగా ఉన్నా, ఆ విషయం మోదీకి తెలుసు అన్నారు. అంటే ఒక ఇంత పెద్ద దేశం, 150 కోట్ల మంది ఉన్న దేశానికి ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి విషయంలో ఆయన 30 కోట్ల మంది ఉన్న ఆయన అట్లా అంటాడేమిటి? ఆయన 30 కోట్ల మందికి ప్రెసిడెంట్ కావచ్చు, కానీ మొత్తం 800 కోట్ల యొక్క భూగోళాన్ని తన చేతిలో పెట్టుకోగలిగే మోస్ట్ పవర్ఫుల్ మనిషి కదా. ఇప్పుడు మన భారతదేశ ప్రధాని 140 కోట్లకు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ 140 మైనస్ 800 ఆల్మోస్ట్ 600 కోట్ల ప్రజల జీవితాన్ని కూడా శాసించి వాటిని ప్రభావితం చేయగలిగే స్థాయి లోపల ట్రంప్ ఉన్నాడు కాబట్టి ట్రంప్ అట్లా మాట్లాడగలుగుతాడు. కానీ మొన్న ఇరాన్ యుద్ధంలో 100 మంది పిల్లలు చనిపోయినారు, గాజాలో 100 మంది పిల్లలు రోజు ఏ సంబంధాలు చనిపోతున్నారు కదా. మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా ఏదో ఒక మూల దయాజాలి ఉంటుంది. ఆయనకు 11 మంది మనవలు మనవరాళ్ళు అని చెప్తున్నారు మీరు, 5 మంది పిల్లలు సంతానం. మనిషికి దయాజాలి ఉండాలి కదా. ఉండాలి, నిజమే. ఇప్పుడు దయాజాలి అనేది ఆయన డెఫినేషన్ లోపల వేరే ఉంటుంది. ఇప్పుడు నీకు దెబ్బ తగిలితే అరే నీకు దెబ్బ తగిలిందా సారీ బాస్ అని చెప్పే కంటే ఎక్కువ దెబ్బ తగిలిందా ఎంత ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు అవుతాయా, సరే 1000 రూపాయలు తీసుకో, ఇంతే. సో ఆయన మానసిక ప్రపంచం అంతా కూడా ఈ ట్రాన్సాక్షన్ మీద నిలబడి ఉంది కాబట్టి ఆయన డజంట్ బిలీవ్ ఇన్ దట్ ఎంపతి. అందుకోసం ఇప్పుడు ఇంతమంది డైరెక్ట్గా ఈ యుద్ధం లోపల ఒక స్కూల్ మీద పడితే స్కూల్లో ఉన్న ఇరాన్ పిల్లలందరూ చనిపోయారు. ఎప్పుడైనా నువ్వు రిమోట్ చూసినావు ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఒక కండోలెన్స్? లేదు, అసలు లేదు. ఆయన అమెరికన్ చనిపోతేనే ఆయన తరఫు నుంచి అది రాలేదు. అట్లాంటి వేరే దేశంలో చనిపోయిన గురించి ఈయన దగ్గర నుంచి మనం ఒక ఎంపథెటిక్ అప్రోచ్ కానీ, ఒక కండోలెన్స్ సజెషన్ కానీ, ఒక చనిపోయినందుకు బాధపడతానని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఆయన మాటలు ఆయన ఖండించుకుంటాడు, యుద్ధం ముగిసింది అంటాడు, లేదా యుద్ధం కొనసాగుతుంది అంటాడు, ఇరాన్ పని అయిపోయింది కాలబేరానికి వస్తుంది అంటాడు. అది నిజమో కాదో తెలియదంత కన్ఫ్యూజన్ చేస్తాడు మరి. ఎందుకంటే ఆయనకున్న ప్రపంచం లోపల ఆ క్షణానికి ఆయనకి ఏది సాటిస్ఫై అనిపిస్తే అది మాట్లాడతాడు. ఆ క్షణానికి అంటే తనను తానే ఖండించుకుంటాడు. తనే సుప్రీం కదా, తన ప్రపంచంలో తనే సుప్రీం. మిగతా వాళ్ళందరూ ఉంటారు ఉండరు, నేను అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ను ఉంటారనే విషయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేని స్థితిలో నేను ఉన్నప్పుడు, నేనే ప్రామాణికమైనప్పుడు, నా బుర్రలో ఉన్నది రాజ్యాంగం అయినప్పుడు, ఇదే నన్ను శాసించినప్పుడు నాకు ఈ రోజున ఇట్లా అనిపించింది నువ్వు బాగాలేవని. కానీ గమ్మత్తుగా తెల్లారుజారుగా నువ్వు బాగా అనిపించినావు నాకు. సో అనిపించినప్పుడు నేను చెప్పాలి కదా. సో నాలో ఉన్నదాన్ని నేను ఎవరి కోసం దాచుకోవాలా? అసలు నన్ను ఎవరు అసెస్ చేసేది? నన్ను ఎవరు నువ్వు ఇట్లున్నావు అని అన్నా కానీ అంటే వాళ్ళని పట్టించుకోను కదా. నేను పట్టించుకున్నప్పుడు నాకు నేనే సుప్రీం, నాకు ఏదనిపిస్తే అదే ఫైనల్. నీ బాధ నా బాధ కాదు, నా బాధని నీ బాధ కావాలి. ఆయన బాధ ప్రపంచం బాధ. నేను ఏడిస్తే మీరు అందరూ ఏడవాలి, నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండాలి. సో మీ సైకలాజికల్ వరల్డ్ నేను డిసైడ్ చేస్తాను, నా సైకలాజికల్ వరల్డ్ మీరు డిసైడ్ చేయడానికి మీకు హక్కు లేదు, మీరు చేయలేరు. ఫస్ట్ మీరు నన్ను రీచ్ కాలేరు. నేను చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద నిలబడి నేను ఈ ప్రపంచాన్ని ఇట్లా చిన్నగా చూస్తాను. నేను
సో అంత పెద్ద మేరుపర్వతం పోయిన తర్వాత కిందున్న ప్రజలు చీమల కంటే ఇంకా చిన్నగా నాకు ఇట్లా కనబడుతున్నారు. అదే ఆయన మానసిక స్థితి. అది మనసు. అంటే మరి ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాడు మరి మహాను ఆయన? ప్రపంచాన్ని ఆయన ఏమైనా చేయొచ్చు, నందనవనంగా నందనవనం చేయొచ్చు, మొత్తం వల్లకాడు చేస్తే వల్లకాడు కూడా చేయొచ్చు. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలన్నీ ఒకటయ్యి ఆయన పట్ల ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమైనా ఆపడానికి ఏమో అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు అయితే వీళ్ళు అతను చేసే ప్రతి పని పట్ల మనం అందరం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అంతే అంతే, లేదంటే ఆయన పదవి కాలంలో అయిపోవాలి అంతే. సో అంటాం కదా, ఐఆమ్ వాట్ ఐఆమ్, ఓకే, నేను ఇట్లే ఉంటా, ఈ సమాజం అంతా కూడా నన్ను చూసి దానికి నాకు అనుగుణంగా అడ్జస్ట్ కండి మీరు, అయితేనే సమాజం ముందుకెళ్తుంది. అయితే నేను ఎగ్జిస్టెన్స్ కాకుండా ఉండాలా? నేను ఎగ్జిస్టెన్స్ కాలం నన్ను విత్ రెస్పెక్ట్ నాతోటే మీరు అందరూ అడ్జస్ట్ కావాలా? ఈ మధ్య ఒక కార్టూన్ ఫోటోను వచ్చింది, నేను చెప్తున్నాను గంటలో సూర్యాస్తమయం అవుతుంది, రేపు పొద్దున సూర్యోదయం అవుతుంది అని నా మాట అని ట్రంప్ ఒకటి వచ్చింది. అంటే బహుశా ఆయన మానసిక సరిపోతుంది స్టేట్మెంట్. ఇట్లే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇట్లే ఉంటుంది. ఆయన మారడుగా. దేనికోసం మారాలి, ఎందుకు మారుతాడు, ఎవరి కోసం మారుతాడు? సో ఈ ఎగ్జిస్టెడ్ లైక్ దట్, హీ వాజ్ ఇన్ హిజ్ సైకలాజికల్ ల్యాబొరేటరీ. ఆయన పర్సనాలిటీని అట్లా తయారు చేసింది, ఆయనకున్న అనుభవాలు కానీ ఆయన జీవితంలో ఎక్స్పీరియన్స్ అయినా కానివ్వండి. సో అవన్నీ అట్లా తయారు చేసింది కాబట్టి ఆయనకు వెస్ట్ సమాజం అంతా కూడా, సైకాలజిస్టులు అందరూ కూడా ఆయనకు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్పింది, నార్సిస్టిక్ బిహేవియర్ అని చెప్పింది, సో సోలిప్సిస్ట్ అని చెప్పిండ్రు. ఇన్ని రకాలైన డిజార్డర్తో ఉన్న ఒక వ్యక్తి అన్లెస్ అండ్ అదర్వైజ్ ఆయనను దాన్ని నమ్మించి ఆయనకు ట్రీట్మెంట్ చేస్తే దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ ఆల్రెడీ 75 years లైఫ్ ఫ్యాగన్లో ఉంది. ఓన్లీ పవర్ నుంచి తీసేయడమే ఇప్పుడు చేయాల్సిన పని. మరి ఈయనలా ఎవరు అమెరికా అధ్యక్షుడు ఉన్నారా? ఇంతకుముందు నిక్సన్ అని ఉండేవాడు. నిక్సన్ వాజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన కూడా ఈయనంత కాకుండా కొంచెం సిమిలర్ లైన్స్లో ఉన్నాడని హిస్టరీ చెప్తుంది. మనకు దాని గురించి పెద్ద డీటెయిల్ తెలియదు కానీ, బట్ కొన్ని చూస్తే ఏంటంటే ఆయన కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాడు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. ఆయన కూడా ఇట్లాంటి కొన్ని నార్సిస్ట్ లక్షణాలు ఉన్నాయి. కానీ ఇంత హైట్ పీక్స్లో ఉన్నాడు కాదు కానీ, బట్ సిమిలర్ లైన్స్లో ఉన్నాడని చెప్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఆ భగవంతుడే కాపాడాలి, లేదా తాము కాపాడుకుంటుకో, అంతే కదా? అంతే, భగవంతుని కాదు, ట్రంపే కాపాడాలి. ప్రపంచాన్ని ట్రంప్ మాత్రమే కాపాడగలడు. సో ట్రంప్ను ఏ రకంగా అందరూ ఉన్న ఈ సమాజాన్ని ఆయనను ప్లీజ్ చేస్తారో, ఆయనను బెటర్ చేస్తారో, అప్పుడు మాత్రమే ట్రంప్ చేతుల నుంచి ఈ సమాజం తప్పించుకోగలుగుతుంది. లేదంటే ఆయన పవర్ అయిపోయేంత వరకు మనం అడ్జస్ట్ అయిపోయి, పవర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ సమాజంలో, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు ఆలోచించి చేస్తే ఐ థింక్ వీ మే గెట్ ది బెటర్ డేస్. రైట్ సార్, థ్యాంక్ యూ. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇట్లా ఉన్నారు అనే అంశం, అంటే ఆయన వెనుక, ఆయన పుట్టుక నుంచి ఆయన ఆలోచన తీరు, ఎదిగి వచ్చిన ఈ సమయం, ఈ నిమిషం వరకు ఆయన ఆలోచన ఆచరణ వెనుకున్న అసలు విషయాలు ఇవి. థ్యాంక్ యూ.